ఇప్పుడు టీఆర్ఎస్ భవన్లో ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ప్రజల మధ్యకు వెళ్తాం. ఇవాళ ఆటలాడినాం మనం, కొంత ఆడినట్టు చేసినాం. యాక్చువల్గా ఆడలే సరిగ్గా, మొత్తం తొండి వ్యవహారమే జరిగింది. అన్నిట్లా నేనే గెలిచినా కానీ పద్మక గెలిచిన అంటుంది. అన్నిట్లా మనం నేను అనుకోవడం అయితే జూలై కరెక్ట్ ఉంటుంది. పిల్లలకు స్కూళ్ళకి అయిపోయి మొత్తం ఫ్రీ అయిపోతాం అందరం. జూలై కరెక్ట్ ఉంటుంది. జూలైలో ఒక 1 వీక్ స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టుకుందాం. అప్పుడు పద్మక సంగతి ఏందో తెలిసిపోతుంది మనందరికీ నిజంగా. ఎందుకంటే ఆడినట్టు అనిపించలేదు, అసలేం చేసినట్టు సరిగ్గా అనిపించలేదు. కాబట్టి ఒక 1 వీక్ మీరు పెట్టిస్తారా? మన శాప్ చైర్పర్సన్ గారు ఉన్నారు, ఆయన ఫెసిలిటేట్ చేస్తా అంటున్నారు. అన్న నీకు రాఖీ కట్టాలన్న మేమందరం. సో 1 వీక్ మంచిగా స్పోర్ట్స్ మీట్ చేసుకుందాం. ఆనాడు మాత్రం అన్ని జిల్లాల నుండి కూడా పేర్లు తీసుకొని చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకుందాం. అప్పుడు వచ్చే ప్రైజులు నిజమైన ప్రైజులు అవుతాయి. అప్పుడు వచ్చేటిది కరెక్ట్ వ్యవహారం అవుతుంది. మీ మెదక్ జిల్లాలో నడవదండి ఇక్కడ. సో ఎనీవే అందరికి కూడా మళ్ళా ఒకసారి చిన్న ప్రశ్న, టగ్ ఆఫ్ వార్ ఆడుతుంటే కవిత గెలుస్తుందా నేను గెలుస్తాను? సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మహిళా దినోత్సవమైనా ఇంకోటైనా మన మీద, మన పార్టీ మీద, తెలంగాణ మీద, ఉద్యమం మీద, మన ఉద్యమ నాయకుడి మీద అవాకులు చెవాకులు పేలే వాళ్లకు అందరికన్నా ఎక్కువ జవాబు ఇవ్వాల్సింది మనమే అన్న విషయం గుర్తుపెట్టుకొని అందరు కూడా పార్టీ కార్యక్రమాలని, ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని దయచేసి శ్రద్ధతో అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇగో మన పార్టీ కార్యకర్తలు కూడా చేయలేకపోతే ఎట్లా? జై తెలంగాణ అంటే జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్క నిమిషం ఆగరా ప్లీజ్, ఒక్క నిమిషం.